ఎస్ సార్. నీతో పర్సనల్ గా మాట్లాడాలి. సార్ నీ పెళ్ళి ఎంతకాలం అయింది? వీడెవట్రా బాబు, 10 ఏళ్ళు దాటింది సార్. ఈ 10 ఏళ్లలో నీ భార్యతో ఎన్నిసార్లు సినిమాకి వెళ్ళావు? ఎన్నిసార్లు పూలు కొన్నావు? ఎన్నిసార్లు చీరలు కొన్నావు? ఎన్నిసార్లు పుట్టిని పంపించావు? ఎన్నిసార్లు పోట్లాడావు? ఎన్నిసార్లు తిట్టావు? ఎన్నిసార్లు కొట్టావు? చెప్పు సార్. ఎన్నిసార్లు కసిరావు? ఎన్నిసార్లు ముక్కావు? ఎన్నిసార్లు మూలిగావు? చెప్పు. ఒరే, మన నూకరాజు గారికి ఈ రోజుతో నూకలు చెల్లిపోయినట్టే. ఈడెవడ్రా బాబు, కొత్తగా వచ్చి ఇవాళ గడగలాడి చేస్తున్నాడు. ఆ ఉరుగురివి మన మీద పడకుండా ఉంటే బాగుండు. పొద్దున్నే లేచి ఎవడ మొఖం చూసామో ఏమో. ఊరుకునే మంచి చెడ్డ లేకుండా అద్దాల్లో మన మొహాలు మనమే చూసుకుని ఉంటాం. అంతా సార్ రండి. అదేమిటయ్యా ఏడు మొహాలు వేశారు? నా పెళ్లి ఫ్యూచర్ ప్లాన్ కోసం కొన్ని ప్రశ్నలు వేశాను అంతే. కర్మ, ఇది బర్త్డే కనే మొక్కయ్యా. ఇంకెక్కడా అన్నారంటే తన్నులు తినగలరు. అవును కదా. ఇదిగో వెళ్ళి మన వాళ్ళందరికీ శుభలేఖలు పంచరండి. ఏళ్ళ గుణులు పడా. ఇక్కడ ఎస్ఐ తిలక్ గారు. నేనే, రండి కూర్చోండి. పర్వాలేదండి, నా పేరు మహర్షి. నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఒక నిమిషం అలా బయట బీచ్లోకి వస్తారా? ఓకే. సిగరెట్? నో థ్యాంక్స్. అలవాట్లేదా? కాదండి, ఇష్టం లేక. ఈ ఇష్టం అనేది ఉంది చూశారు, ఒక్కోసారి తీయగా నవ్విస్తుంది, మరోసారి బాధగా ఏడిపిస్తుంది. ఇంతకీ నేనే మాట్లాడిస్తున్నాను, మీరు కదా మాట్లాడాలి రమ్మంది. అసలు మీ ముందు ఇలా మాట్లాడొచ్చో లేదో, చాలా డెలికేట్ పొజిషన్ అండి నాది. ఏం పర్లేదు, ముందు నేను పోలీసు వాళ్ళ సంగతి మర్చిపోండి. విషయం దానంతా అదే బయటకు వస్తుంది. నాకు మీ శుభలేఖ అందింది. నా శుభలేఖ నేను పంపానా? లేదు, సుచిత్ర పంపింది. మీరు సుచిత్ర ఫ్రెండా? ప్రేమికుణ్ణి. ప్లీజ్ మీరు అఫెండ్ అవ్వద్దు. నేను ఆవిడ మనసారా ప్రేమించాను. సుచిత్ర లేకపోతే నేను బ్రతకలేను. నన్ను అర్థం చేసుకోండి. మీరు పెళ్లి చేసుకోవద్దు ప్లీజ్. నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను, కానీ సుచిత్ర నాకు కావాలి. సుచిత్ర మిమ్మల్ని ప్రేమిస్తుందా? లేదండి, ప్రేమించట్లేదు. పైగా నా మీద ద్వేషం పెంచుకుంటుంది. ఆ ద్వేషాన్ని ప్రేమగా మార్చుకుందామని ఏనాటికైనా. మహర్షి, మీ బాధ ఏమిటో నాకు అర్థమైంది. అయితే మీది 1 వే ట్రాఫిక్. ఓకే, నేను చేసుకోను. కానీ సుచిత్ర మరొకరిని చేసుకుంటుంది. అంతేగాని ఇష్టం లేని మిమ్మల్ని మాత్రం చేసుకోదుగా. నేను కాని మరొకరా? నో, నేనెవరిని చేసుకోనివ్వను. మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది. అవును కదూ, ఆ జాలితోనే సానుభూతి చూపించండి. నా మాట కాదనకండి. సుచిత్ర నాకు వదిలిపెట్టండి. అరే, వదిలిపెట్టడానికి కట్టిపడేయడానికి సుచిత్ర ఏమైనా బొమ్మ వస్తువా? వ్యక్తిత్వం ఉన్న ఓ ఆడపిల్ల. మనలాగే తనకి ఇష్టాలుంటాయి. మహర్షి, మీరేదో కన్ఫ్యూజ్డ్ స్టేట్లో మెంటల్ ఇంబ్యాలెన్స్ తో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది. ప్లీజ్ కాస్త కూల్గా ఆలోచించండి. చూడండి ఇన్స్పెక్టర్, మీరు నన్ను అర్థం చేసుకుంటారన్న ఆశతో వచ్చాను. నిరాశ ఎదురైనప్పుడు నేను రాక్షసుణ్ణి అవుతాను. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. మహర్షి, ఆవేశాలతో సమస్యను పరిష్కరించలేం. డోంట్ అండర్స్టిమేట్ అదర్స్. వస్తాను. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంతం ధ్రువం దేవీం రాజవదనయంత దేవాః తాం విశ్వరూపాస్పదే సమోర్జం ముహూర్తోస్మిచ్చనుగృహ్ణంతో అయం ముహూర్తస్వముహూర్తో. ఓం
మిమ్మల్ని విడుదల చేస్తున్నాం, మీరు వెళ్ళొచ్చు. పిరికి పందలా నన్ను లాకప్లో వేయించి పెళ్లి చేసుకుంటాడా? వాడంతా చూస్తాను. మహర్షి, ఇంకా ఎందుకురా? పెళ్లి కూడా అయిపోయింది. అది కాకపోతే దాని బాబు లాంటి అమ్మాయిలు 1,000,000 మంది ఉన్నారు. దాని సంగతి వదిలేరా? నేనేం మిమ్మల్ని నాతో రమ్మని బతిలాడటం లేదు. నాతో పాటు లాకప్లో ఉన్నందుకు థ్యాంక్స్. అది కదరా, జరిగిందంతా ఓ పీడకలు అనుకుని మర్చిపో. నా పీడకల ఎదుటి వాళ్ళకి సింహస్వప్నం కావాలి. మైండ్ ఇట్. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. నన్ను సాధించడం కాకుండా నన్ను చేసుకున్నందుకు మిమ్మల్ని కూడా. ఎస్ఐ ఇంట్లో పెట్టుకుని పోలీస్ స్టేషన్ ఫోన్ ఏమిటాయి నీ పిచ్చి కాకపోతే? ఆ యాక్షన్ ఏదో నేను తీసుకుంటా గానీ ముందు ఆ డెట్టాల్ బాటిల్ ఇలా తీసుకురా. డెట్టాల్ రాయమంటే కన్నీళ్ళేమిటి? పోనీలే, ఇది కూడా యాంటీసెప్టికేగా. వీడేం చేశాడో చూశావా? తిలక్ మీద హత్యా ప్రయత్నం చేశాడట. అతను ఉత్తముడు కనుక మీ అబ్బాయిని హెచ్చరించడని చెప్పి వదిలేశాడు. అసలు ఏమైందయ్యా? ఆ అమ్మాయికి పెళ్ళయ్య కూడా సాధింపేమిటయ్యా వీడికి? తనను అరెస్ట్ చేయించింది తిలక్ అనుకుంటున్నాడేమో. కాదయ్యా, నేను. మీరా? మరేం చేయమంటావయ్యా? సుచిత్ర తండ్రి వచ్చి కాళ్ళ మీద పడి ఏడిచాడు. మీ అబ్బాయి నా కన్న కూతురి జీవితాన్ని నాశనం చేయటానికి కంకణం కట్టుకున్నాడు. ఓ పెళ్లి చెడగొట్టాడు, ఈ పెళ్లి కూడా చెడగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈసారి అదే జరిగితే మేమంతా కలిసి ఆత్మహత్య చేసుకుని చావాలి అని. అయినా తనంటే ఇష్టం లేని అమ్మాయి మీద వీడికి ప్రేమ ఏమిటయ్యా? ఇదేం పద్ధతి అయ్యా? అందుకే మహర్షిని బాధ్యతారహితంగా పెంచిన నేరానికి నేనే అరెస్ట్ చేయించాను. ఫారిన్ సంబంధం. ఎలా ఉన్నాను ఈ డ్రెస్ నేను? వాళ్ళలో తడిసిన కాకిలా ఉన్నాడు. జబర్దస్త్ ఉన్నాడు, దిష్టి బొమ్మ లేక. మీరెవరో వద్దు, నువ్వు చెప్పరా.
నల్లటి సూట్ లో వీడు అదిగో మొదలెట్టాడు. నల్లటి సూట్ లో వీడు ఆహా. అడుక్కు తినేవాడిలా ఉన్నాడు. అంతేగాని పెళ్లి కొడుకులో మాత్రం లేదు థ్యాంక్స్ ఏడు ఏమండి ఎస్ వెంకటేశ్వర్లు గారు ఇదేనండి వెంకటేశ్వర్లా వాడేవాడు అసలు మీరంతా ఎవరు? ఈ ఏడు తొక్కరి ఎదవేవాడు. అబ్బా అదంతా తర్వాత చెప్తాను గానీ ఆ పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కూతురు తండ్రా? బ్రైట్ ఫాదర్ ని నేనే. నా పేరే ఎస్వి లు, అంటే ఎస్ వెంకటేశ్వర్లు. మాదంతా ఫారిన్ కల్చర్. మా ఇంట్లో అన్ని పొట్టి పొట్టిగా ఉంటాయి, ఈ గ్లాసులు తప్ప. దోమ మస్కిటో మస్కిటో తోమా పొట్టి పొట్టిగా ఉంది. అవును. కమాన్ కమాన్ కమాను సిట్ డౌన్ సిట్ డౌన్ సిట్ డౌన్. Thank you. Thank you. మా అమ్మాయి జెనీవాలో పుట్టింది, జకార్తాలో పెరిగింది, అండమాన్స్ లో చదివింది. ఫైనల్ గా పెళ్లికి ఇండియాకి వచ్చేసింది. హనీమూన్ కి ఆఫ్రికా పంపట్లా అమ్మా ఇంతకీ మీలో గ్రూమ్ ఎవరు? అదే పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు ఒరేయ్ మీరంతా సిగ్గుపడతారా వీటి పెళ్లి కొడుకు నేనైతే సార్ నా పేరు జోగారావు అండి. నా పేరు జోగారావు అండి. నేను బిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నానండి. నాకు ఏ దురలవాట్లు లేవండి. అవునవును, వాడికే దురలవాట్లు లేవు, వాడికే దురలవాట్లు లేవు, ఒక్క అబద్ధం చెప్పడం తప్ప. పోయిటరీ, వెరీ గుడ్ పోయిటరీ, వెరీ గుడ్ పోయిటరీ. ఉండండి, అమ్మాయిని పిలుస్తాను. బేబీ. ఇదేమిటో దీపాలు అర్పిస్తాడు, పంపు తీసి కొట్టాడు కదా. మాదంతా ఫారిన్ కల్చర్ కదా. మా బేబీ 10,000 క్యాండిల్ బల్బులో వెళ్ళిపోతూ వస్తుంది, అందుకని. ఆ? ఆ? హాయ్ షీఈ్ మై డాటర్. అదే నా కూతురు. ఇక మీరు చూసుకోండి, మ్యారేజ్ లుక్స్, అదే పెళ్లి చూపులు. నాకు రేసుకు టైం అయింది. మాదంతా ఫారిన్ కల్చర్ కదా, నేను వస్తాను మరి. క్యారీ ఆన్ మై స్వీట్ బేబీ. ఓకే డాడ్. హాయ్ హాయ్. ఆ? మీరంతా చెబుతారా వీట్రా? నేను చెప్పాలి. హాయ్. మ్యాచెస్ ప్లీజ్. ఇదిగో నా మ్యాచ్ బాక్స్ ఏది? ఆ? అందరూ కానీ పండించేస్తారా? ఏవైనా క్వశ్చన్స్ వేయాలనుకుంటే వేయొచ్చు. మీ సైజ్ ఎంత? సారీ రా బై, ఏజ్ ఎంత అని అడగనికి సైజ్ ఎంత అని అడిగిన గల్ట్ అయిపోయింది. నువ్వే అడుగు. మీ పేరు? ఎన్ఎస్ బో అంటే నాకు సుబ్బు. మాది ఫారిన్ కల్చర్ కదా. పేరు అడిగితేనే పైరు తీసేసింది, ఊరు అడిగితే ఇంకేం తీసేద్దో. ఒరేయ్ చూస్తుంటే పెద్ద క్యాబరే డాన్సర్ లాగా ఉందిరా. నువ్వుండ్రా, జబర్దస్త్ ఉందిరా వదిన. అవును, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఐ మీన్ మీ క్వాలిఫికేషన్ ఏంటి? డిడి అంటే